హాయ్ హలో నమస్తే బ్లూ స్టార్ ఎడ్యుకేషన్కి స్వాగతం సుస్వాగతం. మనము ప్రీవియస్ క్లాస్లో సింగరేణి జూనియర్ అసిస్టెంట్ 150 మార్క్స్ క్వశ్చన్స్లో మనము జనరల్ స్టడీస్ మరియు తెలంగాణ హిస్టరీ మూవ్మెంట్ అనే క్వశ్చన్స్ అనేవి నేను చేశాను. ఆ క్లాసెస్ అనేవి మీరు ఎవరన్నా చూడకపోతే ఇదే మొదటిసారిగా చూస్తే మాత్రము ఆ ప్రీవియస్ ప్రాక్టీస్ క్లాసెస్ అనేవి జూనియర్ అసిస్టెంట్ ప్రాక్టీస్ క్లాస్ అనేవి చూడండి. అయితే మనము కొందరు అంటున్నారు కదా సార్ పేపర్ అనేది ఈ విధంగానేనా ఉంటుందా అంటున్నారు. సో బ్రదర్ మీరు చెప్పేది ఏంటంటే పేపర్ ఎలా ఉన్నా మీరు హార్డ్గా ఉన్నా ఈజీగా ఉన్నా చేయగలిగినప్పుడే మీకు జాబ్ అనేది వస్తుంది. 150 క్వశ్చన్స్లో మనకు ఒక 25% అనేది ఈజీగా ఇవ్వచ్చు, చాలా డెడ్ ఈజీగా ఇవ్వచ్చు. అది ఎవరైనా పెడతారు, చదవకుండా మినిమం నాలెడ్జ్తో పెడతారు. ఒక 25 క్వశ్చన్స్ మాత్రము ఏ విధంగా ఉంటుందంటే కొంచెం చదివితే పెట్టగలుగుతారు. ఇంకో 25 క్వశ్చన్స్ అనేవి కొంచెం మినిమం రేంజ్లో హార్డ్గా అడుగుతారు. ఇంకా 25 అనేది చాలా హార్డ్గా అడుగుతారు. లేకపోతే ఒక 50 క్వశ్చన్స్ అనేవి ఈజీగా రావచ్చు, ఒక 50 క్వశ్చన్స్ మినిమం ఈజీ అండ్ హార్డ్గా రావచ్చు, ఏ విధంగానైనా రావచ్చు. సో మనము చదివితేనే కదా హార్డ్ కూడా చేయగలిగినప్పుడే మనకు జాబ్ అనేది వస్తుంది. మనము చదవకుండా మనం డైరెక్ట్ పోయి పెడితే మాత్రం జాబ్ అనేది రాదు. మీరు హార్డ్గా ప్రాక్టీస్ చేస్తేనే ఈజీగా ఉండాలి అండ్ హార్డ్గా మీరు ఏ విధంగా అయినా మీరు దాన్ని గెట్ ఇన్ కాగలిగితే మాత్రమే మీకు జాబ్ వస్తుంది. తప్పించి ఈజీగానే ఉంటుంది కదా పేపర్ ఈజీగానే ఉంటుంది, నేను ఈజీగానే చదువుతా అంటే మాత్రం చాలా కష్టం. ఎందుకంటే 10 క్వశ్చన్లలో 9 క్వశ్చన్లు ఈజీగా ఉండి 10th క్వశ్చన్ హార్డ్గా ఉండి ఆ 10th క్వశ్చన్ హార్డ్గా ఎవరు చేస్తారో వారికే జాబ్ వస్తుంది. సో మనము ఆ 10 క్వశ్చన్స్ అనేవి 10 క్వశ్చన్స్ ఇస్తే 10 క్వశ్చన్స్ అనేవి చేసేటట్టు ఉండాలి. ఆ విధంగానే మా ప్రిపరేషన్ అనేది కొనసాగించాలి. అయితే వీడియోలోకి వెళ్తే ఫస్ట్ క్వశ్చన్ చూడండి. హూ హ్యాస్ బీన్ ఫెలిసిటేటెడ్ విత్ గాంధీ పీస్ ప్రైజ్ ఫర్ ది ఇయర్ 2020 అన్నారు. హూ హ్యాస్ బీన్ ఫెలిసిటేటెడ్ విత్ ది గాంధీ పీస్ ప్రైజ్ ఫర్ ది ఇయర్స్ 2020 అన్నారు. 2020 ఇయర్లో ఎవరికి గాంధీ పీస్ ప్రైజ్ అనేది ఎవరికి ఇచ్చారు? గాంధీ పీస్ ప్రైజ్ అనేది మన దేశం అనేది ఇస్తుందన్నమాట. దీన్ని 1995 నుంచి కూడా మనకు గాంధీ పీస్ ప్రైజ్ అనేది ఇస్తున్నారు. సో ఎవరికి వచ్చింది అంటే 2019 ఇయర్కి గాను షేక్ ముజిబుర్ రెహమాన్ బంగ్లాదేశ్ యొక్క పితామహుడు ఎవరు? షేక్ ముజిబుర్ రెహమాన్కి గాంధీ పీస్ ప్రైజ్ అనేది 2019 సంవత్సరానికి గాను 2020లో బహూకరించారనమాట. ఎవరికి ఇచ్చారు? షేక్ ముజిబుర్ రెహమాన్కు. బంగ్లాదేశ్ జాతిపిత ఉన్నారు కదా, బంగ్లాదేశ్ జాతిపితకు ఈ షేక్ ముజిబుర్ రెహమాన్కు అతనికి గాంధీ పీస్ ప్రైజ్ అనేది శాంతి బహుమతి అనేది 2019 సంవత్సరానికి గాను బహుకరించారు. ఇతను ఏ సంవత్సరంలో వచ్చింది కూడా అడగవచ్చు. 2019లో వచ్చింది. మనం ఎప్పుడు బహుకరించాము? 2020లో అనమాట. అయితే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ స్టేట్ ఈజ్ అట్ ఫస్ట్ ప్లేస్ ఇన్ ఇండియా ఇన్నోవేషన్ ఇండెక్స్ 2.20 అన్నారు. 2020 ప్రకారం ఇన్నోవేషన్ ఇండెక్స్ ప్రకారము ఏ స్టేటు ప్రథమ స్థానంలో నిలిచింది అంటున్నారు. విచ్ స్టేట్ ఈజ్ ఎట్ ఫస్ట్ ప్లేస్ ఇన్ ఇండియా ఇన్నోవేషన్ ఇండెక్స్ 2.0? 2020 ప్రకారము మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, గుజరాత్. అంటే కర్ణాటక ఈజ్ ద ఫస్ట్ ప్లేస్ అండి. కర్ణాటక ఈజ్ ద ఫస్ట్ ప్లేస్, మహారాష్ట్ర ఈజ్ ద సెకండ్ ప్లేస్, తమిళనాడు ఈజ్ ద థర్డ్ ప్లేస్. తెలంగాణ మనము 4th ప్లేస్లో ఉన్నామండి. తెలంగాణ 4th ప్లేస్లో ఉన్నాం. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన రాష్ట్రానికి సంబంధించిన క్వశ్చన్ కాబట్టి, మన రాష్ట్రానికి సంబంధించిన ఎగ్జామ్ కాబట్టి మన రాష్ట్రం సంబంధించినట్టు చూడాలి. ఎందుకంటే ఇప్పుడు సింగరేణి జూనియర్ అసిస్టెంట్ ఎగ్జామ్స్లలో మన రాష్ట్రానికి సంబంధించిన క్వశ్చన్స్ కూడా ఫామ్ అవుతాయి. ఎందుకంటే ఫస్ట్ ప్లేస్లో ఉన్నది తెలుసుకోవాలి, లాస్ట్ ప్లేస్లో ఉన్నది తెలుసుకోవాలి, అదేవిధంగా మన రాష్ట్రం ఏ ప్లేస్లో ఉన్నది కూడా తెలుసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఏపీ 7th ఉన్నదండి. అదేవిధంగా తెలంగాణ మాత్రం 4th ప్లేస్లో ఉన్నది. ఇన్నోవేషన్ ఇండెక్స్లో 4th ప్లేస్లో ఉన్నది. ఎవరు ఇస్తారో అది నీతి ఆయోగ్ ఇస్తారండి. ఇన్నోవేషన్ ఇండెక్స్ రిపోర్ట్ ఎవరు ఇస్తారు? నీతి ఆయోగ్ అనేది ఇస్తుంది అనమాట. నో యువర్ కస్టమర్ కేవైసీ నామ్స్ ఆర్ మాండటరీ రిక్వైర్డ్ కంప్లైంట్స్ ఫర్ పర్చేజ్ ఆఫ్ జ్యువెలరీ ఎబో అన్నారు. ఈ
ఈ కింది ఉన్న వాటిలో దానికంటే ఎక్కువగా మీరు కొనుగోలు చేస్తే మాత్రము మీ కేవైసీ రిపోర్టు ఇవ్వాలని మనకు ఇక్కడ క్వశ్చన్ అనేది అన్నారంట. నౌ యువర్ కస్టమర్ కేవైసీ నామ్స్ ఆర్ మాండటరీ రిక్వైర్డ్ కంప్లైంట్స్ ఫర్ పర్చేస్ ఆఫ్ జ్యువెలరీ ఎబో అన్నారు. సో 0 రూపీస్కా లేకపోతే 1 lakh రూపీస్కా 2 lakhs రూపీస్కా 5 lakhs రూపీస్కా అంటే 2 lakhs రూపీస్ కన్నా ఎబో మీరు పర్చేస్ చేస్తే ఆభరణాలు కానీ జ్యువెలరీస్ కానీ మీరు పర్చేస్ చేస్తే మీరు కేవైసీ డీటెయిల్స్ అనేవి మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అని గవర్నమెంట్ అనేది ఆర్డర్ తీసుకొచ్చింది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఫర్ విచ్ డిసిప్లైన్ డాక్టర్ Bushra Atiq and Ritesh Agarwal have been selected for శాంతి స్వరూప్ భట్నాగర్ ప్రైజ్ 2020 అన్నారు. 2020లో శాంతి స్వరూప్ ప్రైజు బుష్రా అతీక్ అండ్ రితేష్ అగర్వాల్ ఏ రంగానికి గాను అంటే వారికి ఏ కేటగిరీలో వారికి అవార్డు వచ్చిందంటున్నారు. శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డు అనేది మనకు 1958 నుండి ఇస్తున్నారండి. దీంట్లో 1958 నుండి ఇస్తున్నారు. ఎప్పటి నుండి ఇస్తున్నారు? 1958 నుండి ఇస్తున్నారు. దేనికి ఇస్తారు? శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డు సైన్స్ అండ్ టెక్నాలజీ దాని రంగంలో చేసిన కృషికి గాను ఇస్తారనమాట. సైన్స్ అండ్ టెక్నాలజీ దీంట్లో ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉంటాయి? మొత్తం 7 డిపార్ట్మెంట్ ఉంటాయి. ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, మెడికల్ సైన్స్, అదేవిధంగా ఫిజికల్ సైన్స్, ఇవన్నీ రంగాల్లో, అదేవిధంగా ఎర్త్ సైన్స్, వీటన్నిటికి సంబంధించిన శాస్త్రవేత్తల కృషికి గాను వారు చేసిన కృషికి గాను శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డు అనేది ఇస్తారు. ఇది ఏ ఇయర్ నుండి? 1958 నుండి కూడా ప్రదానం చేస్తున్నారు. అయితే వీళ్లకు ఏ రంగంలో వీరికి వచ్చిందంటే మెడిసిన్స్ రంగంలో వచ్చింది. రితేష్ అగర్వాల్ అండ్ బుష్రా అతీక్ మెడికల్ సైన్స్లో వీళ్ళు చేసిన కృషికి గాను 2020లో వీరికి శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డు అనేది వీరికి వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. విచ్ ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్ హ్యాస్ లాంచ్డ్ ఈ కిసాన్ ధన్ యాప్ ఫర్ ఫార్మర్స్ అన్నారు. ఈ కిసాన్ ధన్ యాప్ను ఎవరు స్టార్ట్ చేశారన్నారు. ఏ ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్ అనేది తీసుకొని వచ్చింది అంటే మనకు యాక్సిస్ బ్యాంకా, హెచ్డిఎఫ్సి బ్యాంకా, ఐడిఐ బ్యాంకా, కోటాక్ మహీంద్రా బ్యాంక్ అంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనేది ఈ కిసాన్ ధన్ యాప్ని అనేది తీసుకొని వచ్చిందనమాట. ఈ కిసాన్ ధన్ యాప్ని ఎవరు తీసుకొచ్చారు? హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనేది తీసుకొని వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. హూ హ్యాస్ ఓన్ సుభాష్ చంద్రబోస్ ఆపద ప్రబంధన్ పురస్కార్ 2021? ఆపద ప్రబంధన్ పురస్కారం ఎవరు గెలుచుకున్నారు అంటున్నారు. ఎవరు గెలుచుకున్నారు? రాజేంద్ర బండారి గారు గెలుచుకున్నారు. ఎవరు? రాజేంద్ర బండారి 2021 పురస్కారాన్ని ఎవరు గెలుచుకున్నారు? రాజేంద్ర బండారి గారు గెలుచుకున్నారు. ఆప్షన్ డి రాజేంద్ర బండారి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. Who has been awarded with Nelson Mandela World Humanitarian Award? వరల్డ్ హ్యుమానిటేరియన్ అవార్డు, నెల్సన్ మండేలా వరల్డ్ హ్యుమానిటేరియన్ అవార్డు ఎవరు గెలుచుకున్నారు? జో బైడెన్, రవి గైక్వాడ్, లేకపోతే ఆదిత్య బిర్లా, లేకపోతే అమిత్ కుమార్ అంటే రవి గైక్వాడ్ గెలుచుకున్నారు. రవి గైక్వాడ్ ముంబై వాసి అనమాట. ఇతను చేసిన కృషికి గాను ఇతనికి ఇచ్చారు. ఎవరు? ఆప్షన్ బి రవి గైక్వాడ్. నెల్సన్ మండేలా హ్యుమానిటేరియన్ అవార్డు ఎప్పటి నుండి ఇస్తున్నారంటే 2014 నుంచి ఇస్తున్నారండి. ఎప్పటి నుండి? 2014 నుంచి ఈ అవార్డు అనేది ప్రదానం చేస్తున్నారు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. నేమ్ ది పారా అథ్లెటిక్ హూ ఓన్ రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డ్ ఇన్ ద రీసెంట్లీ అనౌన్స్డ్ నేషనల్ స్పోర్ట్స్ అవార్డ్ 2020 అంటున్నారు. పారా అథ్లెటిక్ అంటే వికలాంగులు అండి. వికలాంగుల అథ్లెటిక్స్ అనమాట. హూ ఓన్ రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డ్ ఇన్ ది రీసెంట్లీ అనౌన్స్డ్ నేషనల్ స్పోర్ట్స్ 2020 నేషనల్ స్పోర్ట్స్ అవార్డు ప్రకారము రాజీవ్ గాంధీ ఖేల్ రత్న పొందిన పారా అథ్లెటిక్ ఎవరు అంటున్నారు. క్వశ్చన్ ఏంటిది చూశారు కదా. నెక్స్ట్ దీంట్లో ఎంఎస్ రాణి, లేకపోతే శ్రీ పురుషోత్తం రాయ్, లేకపోతే శ్రీ మరియప్పన్ టీనా, లేకపోతే ఎంఎస్ దత్ చంద్ అంటే ఎవరండి? ఇక్కడ శ్రీ మరియప్పన్ అండి. శ్రీ మరియప్పన్ ఏ రాష్ట్రానికి చెందిన పారా అథ్లెట్? తమిళనాడు చెందిన పారా అథ్లెట్ అండి. ఏ రాష్ట్రానికి చెందిన పారా అథ్లెట్? తమిళనాడు రాష్ట్రానికి చెందిన పారా అథ్లెట్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి.
తమిళనాడు రాష్ట్రానికి చెందిన. లాస్ట్ ఇయర్ ఇతనికి ఒలింపిక్స్ వచ్చిందండి, అది ఇంపార్టెంట్ కూడా, పారా ఒలింపిక్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, విచ్ ఫేమస్ స్పోర్ట్స్ పర్సన్ బర్త్డే ఈజ్ సెలబ్రేటెడ్ యాజ్ నేషనల్ స్పోర్ట్స్ డే ఎవ్రీ ఇయర్ ఇన్ ఇండియా? ఎవరి బర్త్డేను మనము నేషనల్ స్పోర్ట్స్ డేగా జరుపుకుంటున్నాము అంటున్నారు. ఎవరిది? మేజర్ ధ్యాన్ చంద్ సింగ్, లేకపోతే పిటి ఉషా, సచిన్ టెండూల్కర్, నన్ ఆఫ్ ది ఎబో అంటున్నారు. ఇక్కడ ఆన్సర్ ఏంటిదంటే ఎవరండి? మేజర్ ధ్యాన్ చంద్ అనమాట. ఈయన హాకీకి చేసిన కృషికి గాను ఇతని పుట్టినరోజును మనము నేషనల్ స్పోర్ట్స్ డేగా జరుపుకుంటున్నాము. 1928, 32, 36లో ఒలింపిక్స్లో ఇతను గెలుపొందే హాకీ, ఇండియన్ హాకీ అనేది స్వర్ణ పథకాలు అనేది గెలుచుకున్నది. 1928, 32 అండ్ 36, 32 అండ్ 36లలో భారతదేశానికి ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ తీసుకొచ్చారు. ఎవరంటే మేజర్ ధ్యాన్ చంద్ ఆధ్వర్యంలో భారతదేశానికి గోల్డ్ మెడల్స్ అనేవి వచ్చాయన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము, వేర్ డిడ్ ఫస్ట్ ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ టేక్స్ ప్లేస్ అంటున్నారు. వేర్ డిడ్ ఫస్ట్ ఖేలో ఇండియా ఎక్కడ అంటున్నారు? ఫస్ట్ భువనేశ్వర, న్యూఢిల్లీనా, పూణేనా, కోల్కతా అంటే మనకు ఆన్సర్ ఏంటిదంటే భువనేశ్వర్లో అండి. ఫస్ట్ ఎక్కడ అంటే భువనేశ్వర్లో. ఖేలో ఇండియా యూనివర్సిటీ అనేది ఎక్కడ, గేమ్స్ అనేది ఎక్కడ అంటున్నారు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, కుంతలా వాటర్ ఫాల్స్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ డిస్టిక్ అంటున్నారు. ఏ డిస్టిక్లో ఉన్నది? మనకు మహబూబ్ నగర, వరంగల్, ఆదిలాబాద్, ఖమ్మం అంటే మనకు ఆదిలాబాద్ డిస్టిక్లో ఉన్నది. ప్రస్తుతము ఆదిలాబాద్ డిస్టిక్లో ఉన్నది. విచ్ వన్ ఆఫ్ ది, ఇక్కడ ఎంత దీని మీటర్, ఎన్ని మీటర్లు ఎత్తు అంటే 45 మీటర్స్ ఎత్తు అనేది హైయెస్ట్ అనమాట. మన రాష్ట్రంలోనూ అతి ఎత్తైన జలపాతం ఏదంటే కుంతల జలపాతము. ఇక్కడ ఉన్న ఇంకో జలపాతం ఏంటంటే దీనికి ఒక కోడ్ కూడా చెప్పాను నేను లాస్ట్ వీడియోలలో, కొన్ని వీడియోస్లలో దీనికి ఒక కోడ్ కూడా చెప్పాను. పొగాకు అని కూడా చెప్పాను. పొగాకు అంటే ఏంటి లేదండి, పొచ్చర, గాయత్రి, కు అంటే కుంతల అండి. ఈ మూడు కూడా మనకు ఆదిలాబాద్ డిస్టిక్లోనే ఉన్నాయి. ఏ డిస్టిక్లో ఉన్నాయి? ఆదిలాబాద్ డిస్టిక్లోనే ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, మనకు విచ్ వన్ ఈజ్ తెలంగాణ స్టేట్ డ్యాన్స్ అన్నారు. పేర్ని తాండవము, కథక్, కర్ణాటక కరకట్టం, లేకపోతే నన్ ఆఫ్ దిస్ ఎబో అంటున్నారు. నన్ ఆఫ్ దిస్ ఎబో అంటున్నారు. మనకు పేర్ని శివతాండవం అండి. పేర్ని శివతాండవం అనేది తెలంగాణ స్టేట్ డ్యాన్స్ అండి. దీన్ని నటరాజ రామకృష్ణ గారు దీన్ని డెవలప్ చేశారండి. వీళ్ళు ఇది కాకతీయుల కాలంలో యుద్ధానికి వెళ్ళే ముందు చేసే డ్యాన్స్ అండి. ఏంటిది? పేర్ని శివతాండవం. కాకతీయుల కాలంలో చాలా ఫేమస్ డ్యాన్స్ అనమాట. దీన్ని నటరాజ రామకృష్ణ గారు మోడర్న్ టైంలో మనకు ఈ డెవలప్ చేశారనమాట. ఎవరు? నటరాజ రామకృష్ణ గారు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము మనము, what is India rank in the World Happiness Index released by in Sustainable Development Solution Network UNSDSN ప్రకారము వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్లో భారతదేశం యొక్క ర్యాంకు ఎంత అంటున్నారు? ఎన్నో ర్యాంక్ అండి మనది? 139th ర్యాంకు. ఎన్నో ర్యాంకు? 139th ర్యాంకులో ఉన్నాము. వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్లో 138వ స్థానంలో ఉన్నాము. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, India was ranked as dash strongest military force in the world in ultimate military strength India released in March 2021 అన్నారు. మార్చ్ 2021 ప్రకారము ఎవరు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారము అల్టిమేట్ మిలిటరీ స్ట్రెంగ్త్ ఇండెక్స్ రిలీజ్. ఈ రిపోర్టు ప్రకారము ఇండియా ఎన్నో స్థానంలో ఉన్నది మిలిటరీ పరంగా అంటే మనము 4th ప్లేస్లో ఉన్నామండి. ఎన్నో ప్లేస్లో ఉన్నాము? 4వ స్థానంలో ఉన్నాము. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఫస్ట్ అమెరికా ఉన్నది, ఫస్ట్ సంఖ్యాపరంగా చైనా అండి, నెక్స్ట్ అమెరికా అండి, తర్వాత రష్యా, మనమేనో 4th ప్లేస్లో, మనం ఇండియా అనేది 4th ప్లేస్లో ఉన్నది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము, విచ్ కంట్రీ ఇండియా ఎక్స్చేంజ్డ్ విత్ ద లీస్ట్ ఆఫ్ న్యూక్లియర్ అన్నారు. విత్ విచ్ కంట్రీ ఇన్స్టాలేషన్స్ అన్నారు. మన న్యూక్లియర్ లీస్ట్ అనేది ఎవరికి మనము ఎక్స్చేంజ్ చేసుకుంటున్నాం అన్నారు. ఏ దేశంతో న్యూక్లియర్ ఇన్స్టాలేషన్స్ రిపోర్ట్ అనేది ఎవరితో ఎక్స్చేంజ్ చేసుకుంటున్నామంటే రష్యాతోనా, బంగ్లాదేశ్, నేపాల్ అంటే
పాకిస్తాన్తో ఎందుకంటే మనకు పక్కన ఉన్నది పాకిస్తాన్ శత్రుత్వం ఉన్నది కాబట్టి పాకిస్తాన్తోనే ఈ రిపోర్ట్ ఎవ్రీ ఇయర్ ఒకసారి అనేది ఈ రిపోర్ట్ అనేది ఎక్స్చేంజ్ చేసుకుంటారండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, విచ్ స్టేట్ విల్ హోస్ట్ 14th గ్లోబల్ హెల్త్ కేర్ సమిట్ ఇన్ 2021 అన్నారు. గ్లోబల్ హెల్త్ కేర్ సమిట్ అనేది ఈ సదస్సు అనేది ఎక్కడ జరుగుతుంది అని ఇచ్చారు. మనకు ఆంధ్రప్రదేశ్లో అండి. ఆన్సర్ ఏంటిదంటే ఆంధ్రప్రదేశ్లో ఈ గ్లోబల్ హెల్త్ కేర్ సమిట్ అనేది ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. The first case of novel coronavirus was identified in ఎక్కడ నోవెల్ కరోనా వైరస్ అనేది మొట్టమొదటిగా ఎక్కడ గుర్తించారు అంటున్నారు. బీజింగ్, షాంఘై, వుహాన్, హుబై అండ్ తాంజిన్ అని ఇచ్చారు. మనము మొట్టమొదటిగా ఎక్కడ గుర్తించారంటే వుహాన్ ప్లేస్లో అనమాట, హుబై ప్రాంతం వుహాన్లో అనమాట. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. చైనాలోని వుహాన్ నగరంలో అండి, హుబై ప్రావిన్స్లోని వుహాన్ నగరంలో మొట్టమొదటిగా ఇక్కడ నోవెల్ కరోనా వైరస్ అనేది ఇక్కడ గుర్తించారు. ఎక్కడ అనమాట? వుహాన్, హుబై ప్రాంతం అనమాట. నెక్స్ట్ చూడండి, విచ్ స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ అనౌన్స్డ్ ఎ బ్యాన్ ఆన్ హుక్కా బార్స్ అన్నారు. విచ్ స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ అనౌన్స్డ్ బ్యాన్ ఆన్ హుక్కా బార్స్ మీద నిషేధం విధించిన రాష్ట్రం ఏది అంటున్నారు. బీహార్, జార్ఖండ్, తమిళనాడు, గుజరాత్. జార్ఖండ్ అనేది హుక్కా బార్స్ అనేది నిషేధించింది. ఏ రాష్ట్రము? జార్ఖండ్ రాష్ట్రము హుక్కా బార్స్ అనేది నిషేధించిందండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. వాట్ ఈస్ ది ఇంటర్నేషనల్ థీమ్ ఫర్ వరల్డ్ వెట్లాండ్స్ డే ఇన్ 2021 అన్నారు. వరల్డ్ వెట్లాండ్ డే 2021 యొక్క నినాదం ఏంటిది అంటున్నారు. థీమ్ ఏంటిది? వెట్లాండ్స్ అండ్ క్లైమేట్ చేంజ్, వెట్లాండ్ అండ్ వాటర్. ఇక్కడ వాటర్ పర్లేదండి, వాటర్ రాస్తున్నాను. వెట్లాండ్ అండ్ వాటర్, వెట్లాండ్స్ ఫర్ సస్టైనబుల్ అర్బన్ ఫ్యూచర్స్, వెట్లాండ్ ఫర్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్స్ అని ఇచ్చారనమాట. మనకి ఇక్కడ ఆన్సర్ ఏంటిదంటే వెట్లాండ్స్ అండ్ వాటర్ అండి. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. వెట్లాండ్స్ అండ్ వాటర్ ఈజ్ ద థీమ్ అనమాట. 2020-21 యొక్క వరల్డ్ వెట్లాండ్ యొక్క థీమ్ ఏంటిదంటే వెట్లాండ్స్ అండ్ వాటర్ అనేది థీమ్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. హూ హ్యాస్ లాంచ్డ్ ది పల్స్ పోలియో ప్రోగ్రామ్ ఇన్ 2021 అన్నారు. 2021లో పల్స్ పోలియో ప్రోగ్రామ్ని ఎవరు ప్రారంభించారు అంటున్నారు. నరేంద్ర మోడీ, వెంకయ్య నాయుడు, రామ్నాథ్ కోవింద్, హర్షవర్ధన్ అంటున్నారు. ఇక్కడ ఆన్సర్ ఏంటిదంటే రామ్నాథ్ కోవింద్ స్టార్ట్ చేశారండి. ఎవరు లాంచ్ ఇనాగ్రేటెడ్ ఎవరు చేశారంటే పల్స్ పోలియో ప్రోగ్రామ్ ఇనాగ్రేటెడ్ బై రామ్నాథ్ కోవింద్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. Who has won the gold medal in 55 kg category in National Women's Wrestling Championship? మరొకసారి చూడండి. Who has won the gold medal in 55 kg category in National Women's Wrestling Championship అన్నారు. సోనం, సంజిత్ సింగ్, అంజు పాంగల్ లేకపోతే బంటి అన్నారు. ఇక్కడ ఆప్షన్ సి ద రైట్ ఆన్సర్ అండి. అంజు పాంగల్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ సి అంజు పాంగల్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. హూ ఇనాగ్రేటెడ్ నేషన్ ఫస్ట్ మ్యూజియం ఆన్ గంగా అన్నారు. ఎవరు ఇనాగ్రేట్ చేశారంటున్నారు. గంగా మ్యూజియం అనేది ఎవరు ఇనాగ్రేట్ చేశారు. నరేంద్ర మోడీ, అమిత్ షా, రామ్నాథ్ కోవింద్, స్మృతి ఇరానీ అన్నారు. ఇక్కడ ఆన్సర్ ఏంటిదంటే నరేంద్ర మోడీ గారు ఇనాగ్రేషన్ చేశారు అనమాట. మ్యూజియం ఆన్ గంగా, ఫస్ట్ మ్యూజియం ఆన్ గంగా ఎవరు ఇనాగ్రేషన్ చేశారంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఇనాగ్రేషన్ చేశారు. నెక్స్ట్ మనకు ఇక్కడితో మనకు కరెంట్ అఫైర్స్ అనేవి కంప్లీట్ అయ్యాయి. నెక్స్ట్ వీడియోలో నేను ఇంగ్లీష్ క్వశ్చన్స్ అనేవి మీకు వీడియో అందిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. బ్లూ స్టార్ ఎడ్యుకేషన్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.